నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాక్షి పత్రికకు ఏ విధంగా దోచిపెట్టారు అన్న విషయాలను తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఆయన రిమాండ్ రిపోర్ట్ లో కూడా అధికారులు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఈ రోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ ఇంటిపై కూడా పోలీసులు రైడ్ చేశారు, సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక ఇవి అక్రమ సోదాలని, మరి కూటమి ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిన నేపథ్యంలో అవి ప్రచురించినందుకే కక్ష కట్టి ఇలా రైడ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా అని చెప్పి కూడా ధనంజయ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే ఇదే విషయంపై ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం సాక్షిపై కక్ష కట్టింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ఈ సోదాలు కుట్రపూరితంగానే జరుగుతున్నాయా, మరి వస్తున్నటువంటి ఆరోపణలతో సాక్షి పత్రికకు ఎటువంటి సంబంధం లేదా అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి సార్. ఈరోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ ఇంటిపై పోలీసులు సోదాలకు వెళ్లారని వార్తలు వస్తూ ఉన్నాయి. కావాలని చెప్పి కుట్రపూరితంగానే ఈ సోదాలు చేస్తున్నారని చెప్పి ఇటు ధనుంజయ్ అంటున్నారు. అలాగే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరుగుతోంది. మీరేం చెప్తారు, మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ పత్రికైనా, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ పత్రికైనా పత్రికా స్వేచ్ఛ గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంటుంది ఎంతో కొంత. అసలు హక్కు, అసలు వీటి గురించి మాట్లాడే హక్కు లేని వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే సాక్షి, దానికి సిబ్బంది, సాక్షి యాజమాన్యం. ఫస్ట్ పాయింట్. పత్రికలు గొంతు నొక్కుతున్నారు. అసలు ఆ గొంతు ఎలా నొక్కాలో, ఎంత గట్టిగా నొక్కాలో మీరు చూపించారు గత 5 సంవత్సరాల్లో. వీళ్ళ చేతులు పని చేయట్లేదు, ఏటో ఎవరిని పట్టించుకోవట్లేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం. అదే కోపం జనాలకి. మీ సాక్షి స్వేచ్ఛగా, నిన్న కూడా మద్యం స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు రాజుడని రాశారు మీరు. నిన్న కాక మొన్న మద్యం స్కామ్ ఎవరు చేశారు, ఆ పాలసీ ఎవరు మార్చారు, ఎవరు ప్రభుత్వానికి దఖలు చేసి 1000 కోట్లు కొల్లగొట్టేశాడు, అది వదిలేసి చంద్రబాబు గారు మద్యం స్కామ్ చేశాడని రాశారు. ఇసుక ఫ్రీగా ఎత్తుంటే ఇసుక దోపిడీ అని మాట్లాడుతుంటే ఇతను. ఈ ప్రభుత్వం విఫలమైందంటే ఎక్కడా విఫలం అవ్వలేదు. మీరు కలగంటున్నారు, మీకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన అరాచకం చేయట్లేదు, మీరు చేసిన దోపిడీ చేయట్లేదు, మీ దుర్మార్గం చేయట్లేదు వీళ్ళు. కాబట్టి మీకు డెఫినెట్గా మీకు వ్యతిరేకంగా కనపడుతుంది, అది ఆపోజిట్గానే. మీ సాక్షి సిబ్బంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల చెమట, రక్తం తాలూకు కండలు కరిగించి కష్టపడిన సొమ్ముతో కట్టిన పన్నుల మీద పడి బతికారు. సిగ్గుండాలి మీకు. తిన్నారో వాళ్ళు పెట్టారు, తిన్నారో మీ కూడా ఉన్నాడు, ఆయన వాళ్ళకి ఆకుల్లో శోభ్రంగా వడ్డించాడు, మీకు తిన్నారు. మూసుకుని కూర్చోవాలి ఇంట్లో, ఎక్కువ మాట్లాడకూడదు. అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు దానికోసం వెళ్ళారు ఏంటండి. మీకు ఫైబర్ నెట్లు ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? ఇంటికాడ కూర్చుని 300 మీ డ్రైవర్లు, మీ ఇంట్లో పని వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు 60,000, 30,000, 40,000 జీతాల. ఎవడ బాబు సొమ్ము తిన్న సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఇంకానే నారాసుర రథ చరిత్రని ఎవరు రాశారు, ఎవరు చంపారని బయటకు వచ్చింది. మీరు విలువల గురించి మాట్లాడతారు. ప్రతిరోజు పచ్చి అబద్ధాలు రాస్తా, ఒక తేదీ డేట్ తప్ప అన్ని అబద్ధాలు ఎందులో ఉన్నాయి. పైగా సత్యమేమో జైతే అని పెడతారు. ఇంకా సిగ్గుండద్దు ఇన్ని పచ్చి అబద్ధాలు రాసి. మళ్ళీ వాళ్ళకి సమర్థన సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసిన అరాచకం, అవినీతి, దోపిడీ, దుర్మార్గం, అశ్రిత పక్షపాతం, సొంత మనుషులు 2,000 మందిని పెట్టుకోండి. మీ బాబు సొమ్ము, మీ తాత ముళ్ళది, మీ సొంత మనుషులు పెట్టుకోవడం అందులో సిగ్గుండాలా? గోవులు చచ్చిపోయి, తాంబేలు చచ్చిపోయి, ఇలాగా ప్రతిరోజు విషయం చెమ్మటమేనా? ఇంత జనం కాంట్రీ చుమ్మినా కానీ బుద్ధి రాలేదా మీకు? సోదా చేయరా? మీరు దొంగల మూట అయినప్పుడు, దొంగల మూటల సభ్యులైనప్పుడు డెఫినెట్గా చేస్తారు సోదాలో. అసలు రేపో బాబు జైల్లో వెళ్ళిపోకుండా చూసుకో, నేను ఎవడు కాపాడుతాడో చూసుకో. మీరేమో తప్పులు చేశారా? ఏమన్నా మామూలు అరాచకం చేశారా? చిన్న పెద్ద అవినీతి మీది. రాష్ట్రాన్ని లూటీ చేశారు మీరు. షాపింగ్ మాల్స్ మీద పడి జనం లూటీ చేస్తారు చూడండి, అల్లర్లు చెల్లలేకినప్పుడు. అలాగే మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు, ఒళ్ళో ఉన్నట్టు కోసుకుపోయారు మీరు తెలియకుండానే. మళ్ళీ డ్రైవరీ తెలియకుండా లోపల కటారు లాక్కుపోయారు మీరు. అంత దారుణమైన దోపిడీ చేశారు. ఇసుక, మద్యం, భూములు, అప్పులు తెచ్చిన డబ్బు, పిఎఫ్ డబ్బులు, ఉద్యోగులు పిఎఫ్ డబ్బులు, అది ఇదని కాదు, స్కీముల పేరు చెప్పి స్కాములు చేసేసి అరాచకం అయితే అంతే లేదు. ఆకాశమే వద్దు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. అప్పుడు కొన్ని ఛానల్స్ని మీరు ఎందుకు బంద్ చేశారు? వాటిని ఎందుకు కనీసం అసెంబ్లీ లైవ్ ఇచ్చి దరిదాపులో రానిచ్చారా మీరు? అలాగే ఏమైనా చేస్తున్నారా? లోకేష్ గారు సాక్షి ఎక్కడ ఉందని అడిగి తీసుకుని మాట్లాడుతున్నాడా? మీకు ఆ దమ్ము లేదు. మీకు నిజాలు మాట్లాడి, నిజమంటే భయం మీకు, నిజమంటే నిప్పులా కాలిపోద్దని భయం మీకు. ఇవాళ ఆ భయం లేదు. ఎందుకంటే నిజాయితీగా నిక్కార్సైన మనుషులు వాళ్ళు. మీ అంత దొంగోళ్ళు కాదు, మీరు దండుపళ్ళు ముఠ. ఊరినే అన్నాను నేను, దండుపళ్ళం బ్యాచ్ నేనే అన్నాను. నిజంగా దండుపళ్ళం బ్యాచ్ వాళ్ళు నయ్యం.
మీకు అంటాను వాళ్ళకి ఎంత కావాలో అంతా తీసుకుని పోతారు. మీకు తరతరాలకు తరగని మీ వాళ్ళకి, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి, మీ సిమెంట్ పేటలో పనిచేసే వాళ్ళకి, మీ పత్రికలో పనిచేసే వాళ్ళకి, మీ ఛానల్లో పనిచేసే వాళ్ళకి ఎవడ బాబు సోమే సిగ్గుందా మీకు అసలు మాట్లాడడానికి? అన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టరు. మిమ్మల్ని మీ యజమానులు అందరినీ లోపలేస్తారు. ఇప్పటికి దాదాపు 500 కోట్ల పైగానే సాక్షి పత్రికకు దోచిపెట్టారని సాక్షి మీడియాకి, మీకు 500 కోట్లు ఏంటండి? అలాగే వాలంటీర్ల ద్వారా పేపర్ కొనిపించారని సర్క్యులేషన్. 500 కోట్లు అంటే వాళ్ళకి నచ్చదు. ఆ మాట అంటే కోపం వద్దు వాళ్ళకి. ఇంకెక్కువ దొబ్బేసాం 500 కోట్లు అంటే ఏంటంటారు వాళ్ళు. మేము దొబ్బేసింది బోడం దొబ్బావు, నువ్వు కొంచెం ఎక్కువ స్టేజ్ వాళ్ళకి. 100 కోట్లు 500 కోట్లు మీకు ఆ ఫిగర్ చెప్తే కోపం వద్దు వాళ్ళకి. 1000 కోట్లు 1,00,000 కోట్లు చెప్పాలి. వాళ్ళు చేసిన దోపిడీ వాళ్ళంతా భారీగా ఉండాలి. సింహం సింగిల్గా వస్తుంది కదా. ఆ సింహం వేటాడితే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద మూటలు కొట్టేయాలండి. చిన్న చిన్నవి కొడితే చెప్తారేటండి. వాళ్ళకి అవమానం అది. 100 కోట్లు 200 కోట్లు తీసుకోవడం. అందులో సామాన్య ఉద్యోగం దొబ్బేస్తాడు. ఆ గ్యాంగ్ అందరూ వరుసగా పట్టుబడుతున్నారు చూసావా? మద్యం స్కామ్లో కానీ లేకపోతే అరాచకం, అవినీతిలో అయినా అరాచకంలో అయినా ఏదైనా సరే మూలం ఇలా చూపిస్తుంది. ఆ సాక్షిలో రాసిన పత్రికలో రాసిన అబద్ధాలకి అంతే లేదు. అంటే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా వివరాలు వెల్లడించారంటారా? దాని ప్రకారం ఇప్పుడు ధనంజయ్ గారి ఇంటిపై ఇంకా చాలా మంది మీకు వెళ్తారండి. వీళ్ళు లబోదిబో గొగ్గోలు పెడతా ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకొస్తుంది వీళ్ళకి. ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగము, పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి. మీకు ఒక విలేకరుని, ఒక జర్నలిస్ట్ని మీద దేశద్రోహం చేసి పెట్టచ్చు వీళ్ళు. కానీ ఒక దేశంలోనే ఎక్కడా లేని ఎడిటర్ ఇంట్లో సోదాలేంటి, జర్నలిస్ట్ ఇంట్లో ఒక ఛానల్ యజమాని సోదాలేంటి? రాజద్రోహం చేసి పెట్టచ్చు. ఒక జర్నలిస్ట్ మీద ఒక సాక్షి లేకపోతే కేసులో ఎక్యూజ్డ్ వివరాలు చెప్తే మీకు సోదాలు చేయకూడదా? ఒక మీడియా టైకూన్ అనబడే ప్రజల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని అనారోగ్యంతో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అతని మీద తీసుకొచ్చి రామోజీ గారు లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయికి కాలి కోటి సరిపోతారు. మీరు ఎవరన్నా మీ దాకా వచ్చినప్పుడు మీరు లబోదిపోమంటారా? పైగా మీరు నేరస్తులు, కరుడుగట్టు నేరస్తులు, మీకు నోటోరియస్ క్రిమినల్స్, మీరు నేర స్వభావం ఉన్నవాళ్ళు. అసలు మీ పునాదే మీ పునాది నేరం మీద పునాది మీదంతా. మీ బతుకు అడ్డదారి అంతా, మీ దారి అడ్డదారి, మీ బతుకు అంతా కూడా అవినీతి స్మెల్. మీరు లబోదిపోమంటే ప్రెస్ మీట్ సిగ్గులేదా మీకు? ఒకవేళ ప్రెస్ మీట్ పంటే మేము పెట్టమండి, మాకు సిగ్గేస్తుందని చెప్పాలా? పైగా పత్రికా స్వేచ్ఛ, పత్రికలు గొంతు నొక్కుతున్నారు. మేము మీ గొంతు నొక్కలేదు, జనమే మీ గొంతు నొక్కేశారు. మేము ఎవడ పట్టించుకోవట్లేదు. అందుకని ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఈ పాటికి ఎప్పుడో ముగించాలా. ప్రతిరోజు కొట్టాలి మిమ్మల్ని తీసుకెళ్ళి. మన చింతనేని ప్రభాకర్ ఏం చెప్పాడు? మీరు ఏం రాస్తే అతనే వచ్చి ఏం సమానం చెప్పారు? మీరు రారా బయటికి దమ్ముగా అడిగాడు, నిరూపించరా అని. మళ్ళీ దోక్కుంటారు, అబ్బాయి చూస్తామండి అది ఇది అని చెప్పారు. ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా? ఇన్ని అబద్ధాలు రాస్తారు మీరు. మేమందరం కోరుకుంటున్నాం, తుక్కు రేగొట్టేయమని కోరుకుంటున్నాం, మేము తోలు తీసేయమని కోరుకుంటున్నాం. నిజం రాయి, నిజాలే రాయి, అది మంచిగా చెడాను. అంతేగాని అభూత కల్పనలో నారాసుర రక్త చరిత్ర, లోకేష్ గారు క్షుద్ర పూజలు చేసాడు, లేకపోతే ఇది ఆ భూములు ఇలా చేశారు, ఆ భూములు అప్పనంగా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు, అలాగేమో 50 లక్షలకి ₹1,00,000 ఇస్తే ఫ్రీగా దొబ్బెట్టారు, ఇలాంటి రాత్రి ఊరుకుంటారు, ముద్దెట్టుకుంటారు మిమ్మల్ని. గోడకేసి కొడితే ముఖం 3 మొక్కలు అయిపోద్ది. ఆ పని చేయట్లేదని మేము అందరం కోపడుతున్నాం వాళ్ళ మీద. ఈ సాధారణ సగటు పౌరులుగా మా అందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది, అసంతృప్తి, అసహనం ఉంది, ఆగ్రహం కూడా ఉంది. కారణం ఏంటి? మీలాంటి దొంగల బ్యాచ్ని వదిలేస్తున్నారనే కోపం మాకు. పట్టు కుట్టేమని కోరుకుంటున్నాం మేము. వాళ్ళు ఇంకా మా పద్ధతిగా చట్టము రాజ్యాంగం ప్రకారం వెళ్తున్నారు. మేము అవన్నీ తీసి పక్కన పెట్టండి, తోలు తీసేయండి అని చెప్తున్నాం. మీరు మళ్ళీ కనపడకూడదని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే ఒక కాలు గులిపోయింది అనుకో, ఒళ్ళంతా గులిపోకుండా కాలు తీసేస్తాను కూడా ఒప్పుకుంటారు. షుగర్ వచ్చిన కాలు తీసేస్తున్నారా? మొత్తం గులిపోకుండా కాలు తీసేస్తారు. అలాగే మిమ్మల్ని తొలగించమని కోరుకుంటున్నాం. అలాగా ప్రెస్ మీట్ పెట్టి బొబోయ్ లబోది మూసుకొని కూర్చోవాలి. గొంతు గట్టి ఈపి సిట్లు పోతుంటే కూడా అరవకూడదు, అర్థమైందా? నోరు మూసుకొని కూర్చోవాలి కొడేస్తుంటేనే. అలాంటిది మీరు ఇంకా రోడ్డు ఎక్కి మాట్లాడతారు మళ్ళీ, సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా. మళ్ళీ జర్నలిజం అని చెప్తే జర్నలిజానికి కళంకం తెచ్చారు మీరు. పత్రిక ఆ రంగానికే మీరు మచ్చ. ఇక్కడ దొంగలు గట్ట రాకుండా చూసుకోవాలి మిగతా వాళ్ళందరూ. వాళ్ళు రావద్దండి బాబు, రానివ్వు అని చెప్పాలి. వాళ్ళకి లైసెన్స్లు రద్దు చేయాలి. అసలు మీకు ఆ సీజైపోయి ఉంది. మానవతా దృక్పథంతో ఆ ఉద్యోగుల గురించి వాళ్ళు నడిపించడానికి ఒప్పుకున్నారు. అవును, అవినీతి సామ్రాజ్యం కదా ఇది. గాలి జనార్దన్ అది జైల్లో పోయాడు కదా మొన్న. వాళ్ళు తెచ్చిన డబ్బులు, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు, వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టి బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చి ఆ భూమి అమ్మేసుకుని వాళ్ళు వేరే ఇండియా సిమెంట్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఇందులో కొనేశారండి. పెద్ద ఏదో ఒత్తాది గారి లాగానే, వీళ్ళు పెద్ద ఏదో అనుభవజ్ఞులు లాగానే 10 పైసలు కూడా పని చేయింది అని 10 ఏళ్ళు కొనేసుకునే వాళ్ళు దీనికి ఫండ్స్ ఇచ్చేసి. మీ బతుకంత అవినీతి, అవినీతి చరిత్ర, రక్తదాహం, రక్త చరిత్ర. మీరు ఎదటోళ్ళ గురించి మాట్లాడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
Please subscribe to Leo News for more videos.